నమస్కారం ఏబీసీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. 2021-22 తేదీల్లో శత్రు సంహార శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర తిరుపతి హోమం వివరాలు వెల్లడించిన కొంతమూరు షణ్ముఖ. దివాళీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానం. యువ మహిళా క్రికెట్కు 50,000 ఆర్థిక సహాయం. కృష్ణా జ్యువెలర్స్ బంగార వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభించిన రోడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. ఘనంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ యూనివర్సల్ స్పోర్ట్ మీట్. కొంతమూరులో వేంచేసి ఉన్న శ్రీ చక్రసహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధిలో ఈ నెల 17 నుండి 27 వరకు 11 రోజుల పాటు సుబ్బారాయుడు షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు షణ్ముఖ పీఠాధిపతి సందాస్వామి తెలిపారు. శనివారం పేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షణ్ముఖ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి స్కందస్వామి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పర్వదినం సందర్భంగా సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు గర్భాలయంలోని మూల విరాట్కు భక్తులు స్వయంగా పాలతో అభిషేకం చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. కొంతమూరులో వేయించేసినటువంటి శ్రీ చక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధి షణ్ముఖపీఠం నందు ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు 11 రోజుల కార్యక్రమం చేయటం. చాలా చోట్ల షష్ఠి పర్వదినం రోజు స్వామివారిని దర్శించుకోవడమే చాలా కష్టమైన పరిస్థితి. అలాంటిది ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి దగ్గరకు లోపలికి వెళ్లి గర్భాలయంలోకి స్వయంగా పాలాభిషేకం చేసుకునేటువంటి దేశంలో ఎక్కడా లేని విధంగా స్వామివారికి షష్ఠి రోజు ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా, అంటే ఏ కులం వారు వచ్చినా ఏ మతం వారు వచ్చినా కూడా గర్భాలయంలోకి అనుమతి ఇచ్చి సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి స్వయంగా ఎవరికి వాళ్ళుగా అభిషేకం చేసినటువంటి అవకాశం గత 11 సంవత్సరాలుగా ఈ సాంప్రదాయం అలాగా కాలక్రమంలో జరుగుతుంది. అదేవిధంగా కొంతమూరులో వేయించేసినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి సన్నిధి అందు షణ్ముఖపీఠం నందు గత 11 సంవత్సరాలుగా స్వామివారికి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరంలాగే 11 రోజుల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా సుబ్బారాయుడు షష్ఠి పర్వదినం సందర్భంగా ఆ రోజు కులమతాలకు అతీతంగా స్వామివారి యొక్క గర్భాలయంలోకి ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చి స్వయంగా స్వామివారికి అభిషేకం చేసినటువంటి కార్యక్రమం తలపెట్టడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు అనుసరించి ప్రతి ఒక్కరూ ఈ అభిషేకం చేసుకోవడం ఉంటుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా వేలాదిగా జనం తరలి వస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా వస్తారని మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. సుబ్బారాయుడు షష్ఠి రోజు స్వామివారి దర్శనం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సమయంలో కూడా స్వయంగా స్వామివారి పాదాల చెంతకు వెళ్ళి గర్భాలయ ప్రవేశం చేసి స్వామికి స్వయంగా అభిషేకం చేసుకుని పాలాభిషేకం చేసుకునే అవకాశం కల్పించడం ఆ స్వామివారు మనందరికీ ఇచ్చినటువంటి అనుగ్రహంగా భావించి ప్రతి ఒక్కరూ ఇక్కడ కులమతాలకు అతీతంగా, అంటే మీరు ఏ కులం మీది ఏ మతం అని అడగకుండా చాలా చోట్ల ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అటువంటి విమర్శలకు తావు లేకుండా ఎవరు వచ్చినా కానీ వారు ఎలాంటి వారైనా సరే అంటరాని వారు అనే ప్రసక్తి లేకుండా ఇక్కడ గర్భాలయ ప్రవేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందరూ కూడా వినియోగించుకోవాలని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి పాలాభిషేకం చేసుకుని అందరూ కూడా స్వామి అనుగ్రహం పొందాలని తెలియజేస్తున్నాం. అలాగే 20, 21, 22 తారీఖులు త్రిశతి హోమం, శత్రు సంహార త్రిశతి హోమం అని కాలానుగుణంగా ప్రస్తుత కాల పరిస్థితులు బాగాలేని కారణంగా అందరూ అన్ని రకాల ఇబ్బందులతో ఉన్నారు. ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా ఇటువంటి కార్యక్రమాల చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.
ఇవన్నీ కూడా స్వామివారు అందరికీ అన్ని విధాల సౌఖ్యం కలిగించాలని, మంచి చేకూర్చాలనే ఉద్దేశంతో లోక కళ్యాణార్థం త్రిసతి హోమం అని చెప్పేసి శత్రు సంహార త్రిసతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం తలపెట్టడం జరిగింది. 3 రోజుల కార్యక్రమంగా తీసుకున్నాం దాన్ని. ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏది కూడా స్వామివారి దర్శనమే కాదు, అభిషేకాలే కాదు, హోమాలే కాదు, దేనికి కూడా ఏ విధమైనటువంటి రుసుములు లేకుండా పూర్తిగా ఉచిత సేవా కార్యక్రమంతో మేము అందరం కూడా మా కమిటీ సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా స్వయం స్వచ్ఛందంగా కనుక సహాయం చేస్తే తప్ప ఎవరిని మేము అడగటం కానీ ఇంకొకటి కానీ జరగదు. అందరూ కూడా ఇది గమనించి స్వామివారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని అభిషేకంలో పాల్గొని ఈ హోమాది కార్యక్రమాల్లో ఈ విశేష పూజల్లో పాల్గొనాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై గురు. చెల్లిబోయిన మూర్తి క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ సెర్మలల్ ఫర్ దివాళీ ప్రీమియర్ లీగ్ పేరుతో ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో విజేతలకు శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. చైతు ఫ్రెండ్స్ సర్కిల్ నాగార్జున క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో అవ్వారి ఉమాశంకర్, పట్నాల నాగార్జున ఆధ్వర్యంలో జరిగిన ఈ క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రదానోత్సవ సభకు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఆదిరెడ్డి వాసు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, అనంతపురం జిల్లా డీఎస్పీ కుక్కర పృథ్వీతేజ, రిటైర్డ్ డీఎస్పీ నాగమణి బాబ్జీ, రాక్ స్టార్ ఫుట్బాల్ క్లబ్ అధ్యక్షుడు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి, బీజేపీ నాయకులు కొరగంటి సతీష్, కాలెప్ సత్యరాం, ఆకుల శ్రీధర్, సబ్బి మరైన్ ఇంజనీర్ అప్పు, బీసీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు లద్దిక మల్లేష్, రైల్వే ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు హాజరయ్యారు. ప్రపంచంలో ఇవాళ మన దేశం ఒక అద్భుతమైనటువంటి దేశం, మేధో సంపత్తున్న దేశం. ఈ జాతి అమెరికాని త్వరలో రూల్ చేయబోతుందా? ఈ జాతి లండన్ మనల్ని 300 సంవత్సరాలు పరిపాలించారు ఇంగ్లీష్ వాళ్ళు. ఇవాళ దానికి ప్రధానమంత్రి ఎవరు? దానికి ప్రెసిడెంటా? స్పోర్ట్స్ అనేవి చాలా ఉపయోగకరం, ఆరోగ్యానికి కూడా, మెంటల్గా బోత్ ఫిజికల్గా కూడా చాలా అడ్వాంటేజెస్. అది అందరికీ తెలిసిందే. మన సోమిరాజ్ గారు కానీ ఎస్పీ గారు కానీ చెప్పినట్టు చాలా బాగా చెప్పారు. దాని గురించి వేరియస్ ఫెసెట్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను జస్ట్ ఒక కొటేషన్తో ముగిస్తాను. మీ అందరికీ తెలిసిన సచిన్ ఎక్కువ అంటూ ఉంటాడు, నెవర్ గెట్ ఫెయిల్యూర్ గెట్ టు హార్ట్ అండ్ నెవర్ లెట్ ద సక్సెస్ గెట్ టు యువర్ మైండ్ అని. సో ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అది ముగింపు కాదు, అది ఒక మెట్ అంతే. అది మీకు ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. అలాగే గెలిచినప్పుడు కూడా అది ఎండింగ్ కాదు. సో అది ఇంకా ఎన్నో విజయాలు సాధించడానికి దోహదపడుతుంది. సో దాని ప్రకారంగా అందరూ నడుచుకుంటారని, ఇలాంటి టోర్నమెంట్స్ ఇంకా కండక్ట్ చేస్తూ స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు నాకు థ్యాంక్ యూ. వేదికని అలంకరించిన మన స్టేట్ ప్రెసిడెంట్ సోము వీర్రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను సార్. అలాగే చైతన్య అండ్ ఫ్రెండ్ సర్కిల్ వారు ఈ రోజున ఇంత చక్కగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ, ఈ రోజున స్టేట్కి సెలెక్ట్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఆ పాపకి ఉన్న వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే గ్రూప్ 1లో ఎంతో కష్టపడితే కానీ గ్రూప్ 1 రాని రోజులు ఈ రోజుల్లో మా పృథ్వీతేజకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పటికే చాలా లేట్ అయింది, అందుకని చెప్పేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కోరుతున్నాను. భాగ్యనగరంలో బహుళ ప్రజాదరణ పొందిన సంస్థ కృష్ణా జ్యువెలర్స్ రాజమండ్రి మంజీరా ప్రీమియర్ హోటల్లో 3 రోజుల పాటు నిర్వహించే బంగారు వజ్రాభరణాల ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ను రోడా చైర్పర్సన్ మేడపాటి శర్మలారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనేక రకాల మోడల్స్, అదునైన డిజైన్స్, అబ్బురుపరిచే కలెక్షన్లు, సనాతన ఆధునిక మోడల్స్ అందుబాటు ధరలకు లభిస్తాయని నిర్వాహకులు మిలితా అగర్వాల్ తెలిపారు. ఈ నెల 17 నుండి ఎగ్జిబిషన్ ఉంటుందని చెప్పారు. వజ్రాల హారాలు, గాజులు ఇలా ఒకటేమిటి ఉంగరం నుండి వడ్డానం వరకు కనీ విని ఎరగని మోడల్స్ సమ్యశక్యంగాని ధరల్లో పొందే అవకాశం. శ్రీమంతులకే కాదు, మధ్యతరగతి మహారాణులకు, సామాన్య జన బహుళత్వానికి అందరికీ అందుబాటు ధరల్లోనే సొంతం చేసుకోవచ్చు. ఎన్నో రాయితీలు, మరెన్నో బహుమతులు, లక్కీ డ్రాలు, ఒకటేమిటి బోలెడు ఆఫర్లు. స్వయంగా వచ్చి పరిశీలించాలని, ఏ నగ ధరించినా మీ అందం రెట్టింపు అవుతుందని సంస్థ నిర్వాహకులు మిలితా అగర్వాల్ కోరారు. And nowhere in Vijayawada or nothing? Not yet. But this I think is a... No, it's fine.
Mahesh మీరు Rao. వెలిగించండి. You remove your shoes. What do you say? Embroils and your rose cuts. Would you like to try it or something? సార్ ఉన్నాడు సార్ చెప్పండి సార్. So, sure. So just like I told you, we try to bring in new concepts also. Like you could see, I just the exclusive regional taste. So Urgency is very flat kind of mixture with not huge embossing, but we specialize in something more than. Take కొద్దిలేండి. Still more. Yeah, a little more than. It's too come close to the neck. Still more. Okay. So generally in weights also, we generally suggest all the You have anything in what do you say, dosa or a big एक बार प्रकाश फिर भी बताना. searching for that? I will make sure we'll get in touch in. Okay, prasad you have. Does not have all the dasa products. But నేను చెప్పినట్ల మన దగ్గర ఉన్నది. Okay. This is a little bit of exclusive silver. What you do, titles, your bigger diyas. మనుషులు కూడా అలా ఉండాలండి. How much is that cost? On crore. సింపుల్. అయితే ఇది ఇచ్చేయండి అనిల్ గారికి బిల్లు. एक बड़ा मिरर लेके आ मैडम डू यू माइंड हेल्पिंग डू यू माइंड हेल्पिंग यू विल यू हैव फुल लेंथ मिरर కిషోర్ గారు ఎవరిని My goodness. My neck is little broad, so. Okay, you put like that. Fine. you can see your madam mirror అది పెట్టుకెళ్తే ఇద్దరు ముగ్గురు బౌన్సర్ పెట్టుకోవాలి కదా. मैडम మీరు A little closer, he is telling, because this is a small frame. అందరికీ నమస్కరించుకుంటూ మా కృష్ణా జ్యువెలర్స్ సో హైదరాబాద్ ఇంకా జూబ్లీ హిల్స్లో వాళ్ళది పెద్ద స్టోర్ ఉంది. సో ఈరోజు రాజమహేంద్రవరంలో చాలా ఎక్స్క్లూజివ్ సో డైమండ్ జ్యువెలరీ అదేవిధంగా యాంటిక్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం ఈ స్టోర్ కోసం హైదరాబాద్ వెళ్ళి కొనుక్కుని నుంచి ఈరోజు మన రాజమహేంద్రవరంలో వాళ్ళు వచ్చి ఇంత గొప్ప ఎగ్జిబిషన్ మీరు ఇక్కడ చూస్తే కనుక మొత్తం షాప్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టే విధానం నిజంగా చాలా లైక్ ఇట్స్ రియల్లీ మెస్మరైజింగ్. సో ఆడవాళ్ళు బంగారం చూసినా చీరలు చూసినా ఇట్స్ రియల్లీ టెంప్టింగ్ థింగ్. సో ఈరోజు మరి కృష్ణా జ్యువెలర్స్లో చూస్తే ఒకటి మించి ఒకటి ఉంది. సో యాంటిక్ జ్యువెలరీ అవనివ్వండి, ఏంటి అక్కడ డైమండ్స్ అవనివ్వండి, ఆ బిగ్ సైజ్ ఆఫ్ డైమండ్ అవనివ్వండి, తర్వాత ఇంకొకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఒకటి మించి ఒకటి ఉన్నాయి. సో ఈరోజు మన రాజమహేంద్రవరం మన ఒక డిస్ట్రిక్ట్ ఈస్ట్ గోదావరిలో ఒక డిస్ట్రిక్ట్ హెడ్ కింద అవ్వడం. సో అదేవిధంగా ఈరోజు రాజమహేంద్రవరంలో ఈస్ట్ అండ్ వెస్ట్కి చెప్పాలంటే ఇది ఒక మంచి హబ్.
సో మంచి పొటెన్షియల్ ఉన్న ఏరియా. సో నేను అయితే ఒకటే చెప్తున్నాను, మనం ఎక్కడికో హైదరాబాదు, వైజాగ్, హైదరాబాద్, మన బెంగళూరు అవి వెళ్ళి కొనుక్కుంటూ ఉంటాం. మన ఊరు మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఇటువంటి స్టోర్స్ని మనం ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా దే విల్ హ్యావ్ అ గుడ్ ఒపీనియన్ అన్ అస్, అండ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ స్టోర్ ఓపెన్ చేసే ఆలోచనలు కూడా ఉంటాయి. సో మన ఏరియా మనం డెవలప్ చేసుకోవడానికి సో ఇది ఒక మంచి అవకాశం. సో ఖచ్చితంగా సో ఇది ఆల్రెడీ మ్యారేజ్ సీజను. సో ఖచ్చితంగా వచ్చి సో వాళ్ళని తెలుగు అంత బాగాలేదండి. అందరినీ నమస్కారం. మేము ఇక్కడ కృష్ణా జ్యువెలర్స్ జూబ్లీస్తో వచ్చామండి. ఈస్ట్ గోదావరి మీ జిల్లాకు వచ్చామండి. మీ లవ్, మీ గ్రాటిట్యూడ్ కోసం వచ్చామండి. నాకు వచ్చి ఇక్కడ పెద్ద ఫ్యామిలీ, అందరు కస్టమర్స్, పెద్ద కస్టమర్ ఫ్యామిలీ ఉందండి ఆల్రెడీ. కానీ దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడానికి ఇంకా అందరు ఉండే వాళ్ళని ఒకసారి కలవడానికి వచ్చామండి మొదటిగా. సెకండ్, అందరి గురించి పెద్ద కలెక్షన్ కూడా మా స్టోర్ ఎట్లా ఉంది జూబ్లీస్లో, దాన్ని ఒక రాజమండ్రిలో కొన్ని రోజులు ఉంటే ఎట్లా ఉంటుంది అది ఆలోచించినతో ఇది చేసామండి. మా స్టోర్లో మీకు వస్తే ఎట్లా ఫీల్ అవుతుంది వామ్గా, ఇక్కడ అట్లా ఫీల్ అవ్వాలని కలెక్షన్స్ అనుకోండి అన్నీ మీకు టోటల్ మన కృష్ణా జ్యువెలర్స్ జూబ్లీస్ ఎక్స్పీరియన్స్ రావాలని అదే కోరికతో ఇది మొత్తం తయారు చేసి పెట్టామండి. మన ఎగ్జిబిషన్ ఇక్కడ వచ్చి 15, 16, 17 3 రోజులకు ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 10:30 మార్నింగ్ టు 8 గంటలు ఈవినింగ్ వరకు ఉంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చి మనం మన పోల్కి కలెక్షన్స్, మన కుందన్ కలెక్షన్స్, మన యాంటీక్ గోల్డ్ కలెక్షన్స్, మామూలు గోల్డ్ ఫ్యూజన్ కలెక్షన్స్, డైమండ్ కలెక్షన్స్, మన వెండి, ఇంకా పర్ల్స్ అన్నీ మన షాప్లో దొరుకుతున్న అన్ని వెరైటీలు తెచ్చి వచ్చామండి. ఇంకా పెద్ద ప్రమాణంలో తెచ్చాము. ఉట్టిగా 1, 2, 3 సెట్లు మీకు ఉట్టిగా శాంపుల్ చూపించడానికి అట్లాంటిది ఏం లేదండి. మీకు పెద్ద పెద్ద బ్రైడల్స్తోని ఒక చిన్న చైన్ వరకు అన్నీ తెచ్చి పెట్టామండి. మీ లవ్ గురించి వెయిటింగ్, మీరందరు రండి. విల్ బి వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, నా పేరు మిలిత్ అగర్వాల్. వీఆర్ రిప్రజెంటింగ్ కృష్ణా జ్యువెలర్స్. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను రాణించాలని అక్బర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి, ప్రిన్సిపల్ సుధాకర్ పేర్కొన్నారు. శనివారం ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ యూనివర్స్ స్పోర్ట్స్ మీట్ గ్రౌండ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ క్రీడలను రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ యూనివర్సల్ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా రన్నింగ్, స్ట్రాకిస్, లెమన్ స్కూల్, ఫాస్ట్ రన్నింగ్ తదితర క్రీడలు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో మొదటి, 2వ, 3వ బహుమతులు పొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. ఈ స్పోర్ట్స్ మీట్లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్లో ఈరోజు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ స్పోర్ట్స్ మీట్ మా పాఠశాల స్థాయిలో ఇన్నర్ హౌస్ కాంపిటీషన్ అండ్ ఆల్సో ఇన్నర్ స్కూల్ కాంపిటీషన్గా మేము ఇక్కడ జరుపుకుంటున్నాం. 25 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్లో ఉన్నటువంటి పోటీతత్వాన్ని వెలికి తీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలని జరుపుతూ ఉన్నాం సార్. సో ఎప్పుడు చదువులకి, మార్కులకి, ర్యాంకులకే పరిమితం కాకుండా పిల్లల్ని కొంచెం శారీరకంగా దృఢంగా ఉంచడం కోసం, అలానే శారీరకంగా దృఢంగా ఉంటేనే పిల్లలు మానసికంగా దృఢంగా ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో పిల్లల్లో పోటీతత్వాన్ని నింపడం కోసం ఈ క్రీడోత్సవాల్ని జరుపుకుంటున్నాం సార్. సో ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మా ఆక్స్ఫర్డ్ యాజమాన్యానికి, మా చైర్మన్ శ్రీ ఫ్రాన్సిస్ రెడ్డి గారు, అలానే వైస్ చైర్మన్ అరుణ్ రెడ్డి సారు, మా డైరెక్టర్స్ విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే జోసెఫ్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంతటి అరేంజ్మెంట్స్ చేసినటువంటి మా పాఠశాల ప్రిన్సిపల్స్ సుధాకర్ గారికి అండ్ అలానే వేణి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. విద్యార్థులందరికీ మా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. సో రీజనల్ ఇన్ఛార్జ్ గా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం విజేతలందరికీ కూడా బహుమతి అందజేయడం జరుగుతుంది సార్. నా పేరు ఉమారాణి, రీజనల్ ఇన్ఛార్జ్ ఆక్స్ఫర్డ్ విద్యాసంస్థ. ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ రోజుల్లోన ఈ ర్యాంకులకి అలవాటు పడిపోయి ఈ ఆటలు, పాటలు ఇవన్నీ కూడా లేకుండా అవుతున్నాయి. ఈ పేరెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ ఆటలు తర్వాత పాటలకు ఈ టైం ఇచ్చినట్లయితే ర్యాంకులు రావని చెప్పేసి తమ విద్యార్థులని 4 గోడల మధ్య
బంధించి ఉంచుతున్నారు. దానివల్ల విద్యార్థులన మానసిక స్థైర్యం కోల్పోయి వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు ఇటువంటివి చేసుకోవడానికి వాళ్ళకు తోడ్పాటు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి వేరే బయటికి స్వేచ్ఛ లేకపోవడం వల్ల ఇతర ఆలోచనలు విద్యార్థుల్లోన కలుగుతున్నాయి. కనుక ప్రతి పాఠశాలలో కూడా ఈ ఆటలు పాటలకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఉంటుంది. కనుక ఈ ప్రత్యేకంగా ఈ ఆటల్ని ఏర్పాటు చేసినటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేసినటువంటి ఆక్స్ఫర్డ్ పాఠశాల యాజమాన్యం వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా విద్యార్థులు కూడా మీరు ప్రతి ఆటలో కూడా ఓటమి గెలుపు అనేది ఉంటుంది. కనుక ఈ ఓడిపోయిన విద్యార్థులు దాన్ని వాళ్ళు ఏం చేయాలని స్పోర్టివ్నెస్గా తీసుకొని నెక్స్ట్ టైం విజయం సాధించడానికి ప్రయత్నం చేయాలే తప్ప ఆ ఓటమి వచ్చానని చెప్పేసి కుంగిపోకుండా ఉండకూడదు. వాళ్ళ ఓటమే నెక్స్ట్ గెలుపుకి నాంది అని ప్రతి ఒక్కరు కూడా భావించారని చెప్పేసి విద్యార్థులందరినీ కూడా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వాకతిప్ప గ్రామంలో మండలంలోని 19 గ్రామాలకు సంబంధించిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేసిన పనులపై సేకరించిన వివరాలను గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉపాధి హామీ పథకం ఏపీఓ బి వెంకటలక్ష్మి తెలిపారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 6,11,00,000 ఖర్చుపై సోషల్ ఆడిట్ బృందాలు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి 23వ తేదీ వరకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు. వాకతిప్ప గ్రామంలో నిర్వహించిన సామాజిక తనిఖీ గ్రామ సభలో ఉప సర్పంచ్ వజ్రపు సుదర్శన్ రావు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ కోటేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్ లోవరాజు, క్షేత్రస్థాయి సిబ్బంది గణేష్, పంచాయతీ కార్యదర్శి శివచక్రవర్తులతో పాటు వేతన హక్కుదారులు పాల్గొన్నారు. సామాజిక తనిఖీ గ్రామ సభకు అధ్యక్షత వహించినటువంటి సర్పంచ్ గారికి అట్లాగే సెక్రటరీ 2022 నుంచి 31/3/2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మేము మన గ్రామంలో 15వ రౌండ్ తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మన గ్రామంలో జరిగిన పనులు, దానికి ఎంత ఖర్చు అయింది, ఏ పనులు చేశారు, అట్లాగే సామాజిక భద్రతా పెన్షన్కి సంబంధించి కూడా తనిఖీ అనేది నిర్వహించడం జరిగింది. ఆ యొక్క సామాజిక గ్రామ పంచాయతీ నందు మొత్తం ఉపాధి హామీ పథకం ద్వారా 20 పనులు చేయడం జరిగింది. ఇందులో 37,30,890 రూపాయలు మరి ఉపాధి వేతనదారులు పనిచేసినందుకు వేతనాల రూపంలో చెల్లించడం జరిగింది. అట్లాగే 11,928 రూపాయలు మెటీరియల్ రూపంలో చెల్లించడం జరిగింది. మొత్తము 37,82,818 రూపాయలు మరి ఈ ఆర్థిక సంవత్సరంలో మన గ్రామ పంచాయతీలో మరి ఖర్చు చేయడం జరిగింది. అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా 2 పనులు చేశారు. ఇందులో 17,96,039 రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేశారు. ఇందు నిమిత్తం సచివాలయము, ఆర్బీకే అట్లాగే బల్క్ మిల్క్ సెంటర్ అనేది నిర్మించడం జరిగింది. ఇక్కడ ఒక టీం వచ్చి ఊళ్ళో మీ అందరి దగ్గరికి వచ్చింది కదా, చాలా మంది దగ్గరికి వచ్చింది, అందరి దగ్గరికి వచ్చింది, చాలా మంది దగ్గర కాదు అందరి దగ్గరికి వచ్చారు. నీకు పెన్షన్ సరిగ్గా అందుతుందా లేదా, అమ్మా నువ్వు పల్లెకి వెళ్ళావా, నీకు మస్తగా సరిగ్గా పడుతుందా, నీ డబ్బులు సరిగ్గా వచ్చినాయా అని అందరినీ ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ రాశారు. ఆ రిపోర్ట్ మీ అందరి సమక్షంలో చదువుతారన్నమాట. చదివి దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే మీరు చెప్పండి. ఒకవేళ ఇప్పుడు అభ్యంతరం ఏమి లేకుండా ఏమన్నా రాసుంటే దానికి కూడా మీరు క్లాప్ అంటే మీకే తెలుస్తుంది, మాకు తెలియదు. ఊళ్ళో పని చేయంతో అన్నది పనిలోకి వెళ్ళేది మీరే. ఒక ఫీల్డ్ అసిస్టెంట్ అంటే ఒక 100 మందిని పనిలో తీసుకు మీరే చేస్తారు కాబట్టి దాని లోటుపాట్లు అన్నది మీకే తెలుస్తాయి. మీకు సక్రమంగా పని చెప్తున్నాడా లేదా ఏటన్నది ఇప్పుడు సామాజిక తనిఖీ వారు ప్రతి విషయం కూడా చదివి వినిపిస్తారు. మీకు చదివి వినిపించినప్పుడు మీకు ఏ అభ్యంతరం ఉన్నా సరే చెప్పండి అమ్మా. ఏ సమస్యలు అయితే ఏమీ లేవు. పెన్షన్లు గట్ట అన్ని సకాలంలో అందుతున్నాయి కదా, మీకు పనులు గట్ట అన్ని బాగానే ఉన్నాయి అమ్మా. సరే అయితే సక్రమంగా చేయలేదన్న మాట రాకూడదు. గ్రామ సభ కూడా అందుకే మరి సంబంధిత మరి గ్రామ అధ్యక్షుల ద్వారా అట్లాగే గ్రామ సెక్రటరీ గారి అధ్యక్షులు పెట్టి ఏంటంటే చర్చ అనమాట. ఏమన్నా సమస్యలు ఉంటే వాటిని చర్చించి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. వాటిని మళ్ళీ రెక్టిఫై అవ్వకుండా చూడటం కోసం గ్రామ సభ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఏమైనా సమస్యలు ఉంటే చెప్పొచ్చు, లేదంటే సార్ చెప్పినట్టుగా పనులు అయితే చూపిస్తారు కదా, ఎవరికి
ఎవరికి ఇబ్బంది అవ్వలేదు కదా అమ్మా. ఈ పని జరిగేటప్పుడు మాత్రం అంటే కొంచెం మేము పెద్ద వయసు అనేసి లేట్గా రావడం, సరిగ్గా పని చేయకపోవడం అటువంటివన్నీ చాలా వరకు ఉన్నాయి. అందరూ కలిపి పని చేస్తేనే మనకి ఇచ్చిన కొలత ప్రకారం పని చేయగలం. కాబట్టి మీకు ఇప్పుడు 272 రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా మనం అందరూ కలిపి మీకు ఇచ్చిన పనిని పెద్ద చిన్న ఏ తేడా లేదు. 18 సంవత్సరాల నుండి అందరూ కూడా మీరు పనిలోకి వస్తున్నారు కాబట్టి అందరూ కూడా పని అన్నది చెయ్యాలి. మేము ముసలోళ్ళం కదా వచ్చి కూర్చుంటాం బాబు అంటే కుదరదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా మరి 60 సంవత్సరాలు దాటిన పనికి అసలు పనికిరా, అలా అయితే మీరు బ్రతకలేదు. ఆ విధంగా లేదు కాబట్టి మీరు ఖచ్చితంగా పని చేయాలి వచ్చిన వాళ్ళందరూ కూడా. అదేవిధంగా తర్వాత టైమింగ్ కూడా మీరు కొంచెం వచ్చిన వెంటనే వెళ్ళిపోవడం, 10:30 అయ్యేటప్పటికి వెళ్ళిపోవడం అటువంటివి ఉండకూడదు. ఇచ్చిన కొలత ప్రకారం పని చేయాలి. 2 ఫోటోలు మీకు తెలుసు కదా, మొట్టమొదటి ఫోటో అయిన తర్వాత 4 గంటల వ్యవధిలో రెండో ఫోటో తీసుకుంటుంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పనులు స్టార్ట్ అవుతాయి. మన పండగ వెళ్ళిన తర్వాత పనులు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే వ్యవసాయ పనులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యవసాయ పనులు మీరు అందరూ వెళ్ళి పని చేసుకోవాలి. వ్యవసాయ పనులు లేని టైంలో మనకు ఖచ్చితంగా ఇస్తాం. ఇప్పుడు ఎంత చదివారు నో డిమాండ్ అసలు ఇస్తలేదని, అంటే నో డిమాండ్ మాకు పని వద్దని ఎవరు అడగరు. ఎందుకంటే మనకి ఇక్కడ పనులు అన్నది లేవు. గ్రామంలో ఏంటంటే అంతా కూడా వ్యవసాయం అంతా కూడా వ్యవసాయ భూములు కాబట్టి మనకి మెట్ట భూములు అవి లేవు కాబట్టి తక్కువ పనులు ఉన్నాయి. ఆ తక్కువ పనులైనా ముసలోళ్ళు పని చెప్తున్నారు అంటే అందరూ వచ్చి కలిపి పని చేయాలి. అంతే తప్ప కూర్చుంటామంటే కుదరదు. అలాంటప్పుడు మనకి ఇబ్బందికరంగా ఉండదు. దయచేసి మీరు అందరూ అది గుర్తుంచుకోండి. మీకు జాబ్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఒక జాబ్ కార్డు ఒక బుక్ కొనండి. అందాక పైనుంచి రాలేదు కాబట్టి ఒక 20 రూపాయలు పెట్టి ఒక బుక్ కొనుక్కుని మీరు ఎన్ని రోజులు పని చేశారు ఏంటి అనేది మీ అందరికీ తెలియాలి. కాబట్టి మేట్ వ్యవస్థ ఉంది కదా, 50 కుటుంబాలకు ఒక మేట్ ఉండాలి. మొత్తం 50 జాబ్ కార్డులు నింపి మీ దగ్గర పెట్టుకోవాలి. అంటే ఒక 60% రాశారన్నారు అంటే జాబ్ కార్డులు అయిపోయినాయి మనకి. ఆ పైనుంచి అయితే మనకి ఇంకా మనకి ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ అనేది నింపుకోవాలి. మన జాబ్ మనం ఈ 10 సంవత్సరంలో ఏ రోజు పనిచేసాం, ఎక్కడ పనిచేసాం అనే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరి చేతిలో ఉండాలి. కాబట్టి మీరు ఒక 20 రూపాయల బుక్ ఒకటి మీరు మేక్ ద్వారా మీరు కొనుక్కుని అందులో ఇన్ఫర్మేషన్ రాయించుకుంటే మీకు ఇంకా పారదర్శకంగా మీరు చేసిన పనులన్నీ కూడా సక్రమంగా ఉన్నాయి లేదా ఇంకా బాగుంటుంది కదా. దానికోసమే ఇవన్నీ గుర్తించడం జరిగింది. కాబట్టి మీరు అందరూ చక్కగా అక్కడ గ్రామసభకు వచ్చి మంచిగా హాజరై ఇక్కడ సమస్యలు లేవని చెప్పడానికి చాలా సంతోషం. కాబట్టి ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకుంటూ ఇంకా ఎక్కువ పనులు మన గ్రామసభ పెట్టాం పనుల గుర్తింపులో. ఇంకా కొన్ని పనులు ఏ పనులు గుర్తించాలనేది అన్నీ చదివి వినిపించడం జరిగింది. రైతు వారి పనులు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా పండ్ల తోట పెంపకాలకు ఏమైనా చేసినట్లయితే ఉన్నట్లయితే అవి కూడా చేసుకోవచ్చు. మట్టి రోడ్లు వేసుకోవచ్చు రైతు పొలాలకు వెళ్ళేది. కాబట్టి ప్రాజెక్ట్ ఇంకా బాగా ఉండాలంటే మనందరూ పని చేయాలి. అదే ఇక్కడ వచ్చారు ఈ చిన్న చిన్న కాలంతో తీసి వెళ్ళిపోయారని అనకుండా రానున్న రోజుల్లో కంటికి కనిపించే పనులు సుస్థిరమైన పనులు చేయాలని పైన సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. కాబట్టి మనం ఇచ్చిన పని చక్కగా చేసి ముందుకు వెళ్తారని కోరుకుంటూ చక్కగా మీరు అందరూ వచ్చి ఈ యొక్క సోషల్ ఆడిట్ మనకి సామాజిక తనిఖీ గ్రామ సభకు మీరు అందరూ కూడా ఇచ్చేసి మరి జయప్రదం చేసినందుకు ముఖ్యంగా పత్రికా విలేకరులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. గ్రామ అభివృద్ధికి దాతలు చేస్తున్న సహకారం ఎనలేదనని వల్లూరు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ రామలక్ష్మి అన్నారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు సాగు సలహా మండలి చైర్మన్ పుట్టా కృష్ణమూర్తి పాఠశాలకు 50 కుర్చీలను విరాళంగా అందజేశారు. గ్రామ సర్పంచ్ కురుపూడి ఉదయశ్రీ రాంబాబుల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన పలువురు పెద్దలు ఆయన్ను పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కృష్ణబాబు మాట్లాడుతూ తనకున్న దానిలో ఎంతో కొంత గ్రామాభివృద్ధికి ఖర్చు పెట్టి అభివృద్ధి చేయాలనే ఆశయంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. పెదకాలువ సమీపంలో ఉన్న రామాలయ నిర్మాణానికి కూడా తన వంతు సహాయంగా ఇటుకల ఖర్చు ఎంతైనా తానే భరిస్తానని సమావేశంలో పేర్కొన్నారు. అలాగే 2024 ఎన్నికల్లో మన సీఎం జగన్ మామయ్యను మళ్లీ సీఎం చేసి మీ తల్లిదండ్రులకు వైసీపీ పార్టీ ఓటు వేయమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను ఎమ్మెల్యేగా గెలిపించాలని కృష్ణబాబు విద్యార్థులను విన్నవించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కిషోర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కురుపూడి భువనేశ్వరి, సొసైటీ చైర్మన్ వల్లూరు పెద్దబ్బు, వైఎస్ఆర్సీపీ నాయకులు కురుపూడి శివకుమార్, సవిలే జయంతు, మార్ని పుసబ్బు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వారు హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారంగానే 100 రోజుల్లో మనకి 50 కుర్చీలు సుమారు వాటి విలువ అందరి తరపున సాధారణంగా ఆహ్వానించాం. వారి కోరిక మన కోరికను మన్నించి ఈరోజు వారి తీరి అంటే విద్యార్థుల కోసం ఎలా ఉండాలి, నెహ్రూ గారు
తన జీవితాన్ని స్వాతంత్ర ఉద్యమం కోసం ఏ విధంగా త్యాగం కావడానికి మన గ్రామ పెద్దలు సర్పంచ్ గారు తీసుకోండి సార్. సర్పంచ్ గారు కోసప్ప గారు మీరందరి సమక్షంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అలాగే మన మహిళా ఉపాధ్యాయులు సార్కి ముగ్గురితో వారి భావిస్తారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తల్లి తెలుసు కదా మీ అందరికీ తెలుసా? మీకు డబ్బులు పడుతున్నాయి కదా మీ అకౌంట్లో అందరికి తల్లికి పడుతున్నాయమ్మా. మరి నేను కోరుకునేది ఒకటే, మనకు ముందు ఎలక్షన్లోనే తల్లి గొడవ మీకు చెప్పకూడదు పిల్లలు కాబట్టి, కానీ చిన్న మాట చెప్తున్నాను, మీ అమ్మలకి ప్రత్యేకించి అందరికీ చెప్పాలి, ఓటు వేయించాలి మీరందరూ కూడా. ఎంచేదంటే మరి తండ్రి కట్ట ఎక్కువ తండ్రి లాంటోడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని అంత చక్కగా ఏ ఖర్చు లేకుండా మీ బూటు కానీ, మీ డ్రెస్ కానీ, మీ బుక్స్ కానీ, మీ చదువుకోవడానికి డబ్బు కానీ ప్రతిదీ కూడా ఆయన ఇస్తున్నాడు మనకి. ఎటు వచ్చినా తల్లి అందంగా స్నానం చేయించి చక్కగా మిమ్మల్ని తయారు చేసి పంపడం తప్ప ఉన్న యావత్ ఖర్చు అంతా కూడా కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాబోయే ఎలక్షన్ దగ్గరలో ఉన్న తల్లి మీరందరూ కూడా మీ అమ్మలకు చెప్పాలి. చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే మరి ఈవేళ మన స్కూల్ పడిపోయే స్కూల్ని మనం అడగకుండానే ఓసారి కేకేసి త్రిమూర్తులు గారిని జీవించడం జరిగింది. మన హై స్కూల్ పడిపోతుంది, ఇది పిల్లలు చాలా ప్రమాదం అండి అని చెప్తే ఒక్కసారి వచ్చాయన చూసేలేదు. వచ్చి ఎమ్మటనే మనకి సెలక్షన్ చేయించారు. ఇప్పుడు కొత్తగా మన హై స్కూల్ కట్టుకుంటున్నాం. అయితే ఈ హై స్కూలు ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చామో అతను లేట్ చేస్తా వస్తున్నాడు కాబట్టి త్రిమూర్తి గారి దృష్టికి 2-3 సార్లు పెట్టాను నేను. అయితే ఇది నేను మళ్ళా ఎమ్మెల్సీ ఇప్పుడే మీ సార్ చెప్పారు ఇది తొందరగా అయిపోయినా చూడండి అని చెప్పి, దానికి మళ్ళా ఎమ్మెల్సీ గారి దగ్గరికి వెళ్ళి నేను ఆ కాంట్రాక్ట్ దాన్ని పిలిపించి ఆయన చేస్తారా లేకపోతే వేరే కాంట్రాక్ట్ పెట్టారా అన్నది ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఎలక్షన్ రాకుండా ముందుగానే స్కూల్ కంప్లీట్ అయ్యేలాగా చూస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను తల్లి. ఎట్టి పరిస్థితుల్లో అలాగే మీరందరూ కూడా చక్కగా బాగా చదువుకోవాలి,
ఏ లోటుపాట్లు లేవు, మీకు బాగా చదువుకోవాలి మీరంతా కూడా. ఎట్టి పరిస్థితుల్లో ఒకటమ్మా, నేను ఎప్పుడు కాదు వెళ్తానంటే ఇక్కడ ఈ సన్మానం ఈ దండం కాదన్నా గౌరవం. మీరు చక్కగా చదువుకొని ఒక కలెక్టర్, ఒక ఇంజనీరు, ఒక డాక్టర్ ఇలాంటి ఉన్నత స్థాయికి వెళ్తే శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈరోజు 1995 సంవత్సరం వరకు కూడా ఈ 10th ఈ స్కూల్లోనే చదివాను నేను. ఈ చదువు అయిపోయింది కానీ కూడా మన గ్రామంలో ఇంకా ఎటువంటి పనులు కూడా ఉండవు. ఈ రాజకీయాలకు వెళ్తాం, వ్యవసాయం పని చేస్తాం, ఈ 2 పనులు ఉంటాయి. అప్పటి నుంచి కూడా పుట్ట కృష్ణబాబు గారు అప్పుడు 1995 కన్నా ముందు నుంచే మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ టైంలో మేము చిన్నపిల్లలు, మేము 10th క్లాస్ అంటే మేము 16 సంవత్సరాల వయసు అంటే 10th అయినకి 90లో. అప్పటి నుంచి కూడా కృష్ణబాబు గారు ఆధ్వర్యంలోనే మాకు గురువు గారైనా, ఓ శిశువులైనా, ఓ తండ్రి గారైనా ఆయనే భావించి ఆయన అనుసంధానంలో మేము నడిచాం. ఏ కార్యక్రమం కానీ సరే ఆయన ఎప్పుడు కూడా గ్రామంలో ఎప్పుడు కూడా ఏ పొరపాటు కార్యక్రమాలను కూడా ఎప్పుడు నడపలేదు. మనం చూస్తున్నాం కొంతమంది కొంతమంది పార్టీ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు ఆఫ్ చేస్తూనే ఉంటున్నారు. మీకు అందరూ తెలుసు, సచివాలయాలు ఆగినాయి, ఇంకా చాలా కార్యక్రమాలు ఆగినాయి. కానీ మన కృష్ణబాబు గారు ఏ అభివృద్ధి పని వచ్చినా మన నల్లూరు గ్రామాన్ని ముందుంచి నడిపించారు తప్ప ఎప్పుడు కూడా వెనకడుగు వేయకుండా ఉన్నారు కృష్ణబాబు గారు. ఈరోజు నల్లూరు గ్రామంలో మన బోర్డు స్కూల్కి సరస్వతి విగ్రహం పెట్టిన దాత మన కృష్ణబాబు గారు. వారికి తప్పట్లతో సత్కరించాలని కోరుకుంటున్నాను. ఈ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ 3 సంవత్సరాల్లో నేను చెప్తున్నాను, అంతమంది బోర్డు కార్యక్రమాల్లో కృష్ణబాబు గారు చాలా చేసిన కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే మన ఇక్కడ మన కాలువ దగ్గర దేవాలయం కడుతున్నారు. మన తిరుపతి దేవస్థానం ద్వారా 10 లక్షల రూపాయలు మన ఎమ్మెల్సీ తిమ్ముతు గారి ఆధ్వర్యంలో రావడం జరిగింది కృష్ణబాబు గారి ద్వారా. అది దాంట్లో కూడా ఇటుకి ఎంత అవుతుందో ఆ ఇటుకి ఖర్చు కూడా నేను పెట్టుకుంటానని మన కృష్ణబాబు గారు మా అందరిని తీసుకెళ్ళి చెప్పడం కమిటీ వారికి. దానికి కూడా రోజున మీ అందరిలో ఎదురుకుండానే మేము వచ్చాం. అప్పుడు ఆగస్టు 15 కార్యక్రమం అవునే వెంటనే మేడం గారు, మన స్కూలు సార్లు వచ్చి మా దగ్గరకు వచ్చి ఇలాగ కృష్ణబాబు గారు ఇలాగ కుర్చీలు లేవు సార్, మాకు కుర్చీలు కొని పెట్టాలి సార్ మీరు అందరూ అని చెప్పడం జరిగింది. ఆ రోజు మేము అందరం అలాగే చూస్తున్నాం. కానీ అందరూ ఎందుకు, నేను ఒకరినే ఉన్నాను, నేను ఒకరినే ఈ కుర్చీలు పెట్టుకుని మీకు విరాళంగా ఇస్తానని ముందుకు వచ్చిన మా గురువు గారు కృష్ణబాబు గారికి తప్పకుండా వారు మన పాఠశాలకే కాదు, గ్రామంలో ఎవరు ఆర్థికంగా తోమదలేకపోయినా వారికి సహాయం చేస్తారు. మనం ఏదైనా సమస్య ఉందని వెళ్తే ఆ సమస్య కోసం ఆ సమస్యని తీసుకున్న వెంటనే పూర్తయ్యే వరకు కూడా వారు సహకారంలో అందించాలో అందజేస్తారు. మీరందరూ ప్రాథమిక పాఠశాలలో చదువుకుని ఇక్కడికి వచ్చారు. దాన్ని మనం ఎలిమెంటరీ స్కూల్ అంటాం, బోర్డు స్కూల్ అంటాం. ఆ పాఠశాలలో సరస్వతీదేవి బొమ్మ, ఆ బొమ్మ నిర్మాణానికి పూర్తి ఖర్చు అంతా మన కృష్ణమూర్తి గారే భరించారు. పాఠశాలలో దేవాలయాలు, అందువల్ల మనం దేవాలయాలు కనుక చదువుకి ముందుగా కొలిచేటువంటి దేవత సరస్వతి. అలాగే ఊర్లో కూడా ప్రతి ఒక్కరూ సంతోషిస్తాం. ఆ స్థాయికి వెళ్ళాలని మరి వేళ ఎక్కువ అవకాశం లేదు. మేము కూడా నేటివ్ వెళ్ళాలి. అంబేద్కర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు మర్చిపోవద్దు, ఏదైతే మనకి వేళ విద్య అనేది ముఖ్యం. ఆ విద్య అంటే ఏంటంటే బంగారం ఉంటుంది, డబ్బు ఉంటుంది, పొలం ఉంటాయి, మనకి పొలం ఉంటాయి, ఇవన్నీ దొబ్బే ఇచ్చేవడం కూడా. కానీ విద్య అనేది ఎవడో దప్పడో, ఎవడో దొబ్బేది కాదు. అది మనతో ఉంటుంది, మనతోనే పోతుంది. ఇది కావాలంటే దొరికింది కాదు. కాబట్టి తల్లి మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, నల్లూరు మంచి పేరు తేవాలి. అలాగే మన ఉపాధ్యాయులందరికీ కూడా
మంచి పేరు తేవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మొత్తం ఉపాధ్యాయులందరికీ కూడా నమస్కరించుకుంటూ నాకు ఈ సత్కారం చేసినందుకు మీ అందరికీ కూడా రుణపడి ఉంటానని చెప్పేసి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటాను. పుట్టా కృష్ణబాబు గారు 25 కుర్చీలు డొనేషన్ చేశారని డొనేషన్ గా ఇచ్చారని ఈ కార్యక్రమం పెట్టారు. ఈ యొక్క 50 కుర్చీలే కాకుండా మన నల్లూరు గ్రామంలో విజయదుర్గాదేవి గుడి కట్టారంటే ఆ గుడికి ఎంత ఇటుకైతే పడతారో అంత ఇటుకి కూడా డొనేషన్ చేసిన మా గురువు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. అలాగే కాదు, మన నల్లూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాల బోర్డు పడిపోయిందని మాస్టర్లు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి ఎవరో ఒకరు డొనేషన్గా ఇస్తారని ఇంటింటికి తిరుగుతుంటే మీరు ఎవరింటికి కూడా వెళ్ళొద్దు, ఆ యొక్క డొనేషన్ నేను ఇచ్చి ఆ బోర్డు నిలబెట్టానని ఆ బోర్డు కూడా చేయించిన దాత మన పుట్టా కృష్ణబాబు గారని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఆ బోర్డు కూడా మన పుట్టా కృష్ణబాబు గారు కట్టించింది. అలాగే మన ఇప్పుడు శ్రీ రామాలయం ఆంజనేయ స్వామి గుడి నాకు ఆపద అంటే ముందుకొచ్చి నేనున్నానంటూ ఆదుకునే వ్యక్తి ఈ పుట్టా కృష్ణబాబు గారు. ఈయన ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉంటారు, ప్రతి ఒక్కరిని కూడా కలుపుకు వెళ్ళే వ్యక్తి పుట్టా కృష్ణబాబు గారు. ఇటువంటి వ్యక్తి రాజకీయాల్లో ముందుకు ఎదిగి మాలాంటి వారిని ఇంకా ప్రోత్సహిస్తూ ముందుకు పంపించాలని కోరుకుంటూ మా గురువు గారికి విద్యార్థుల తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సన్మాన కార్యక్రమాన్ని చేసుకోవడానికి పిలిచి మనం ఆహ్వానించిన మన ఆహ్వానాన్ని మన్నించి వెంటనే వచ్చి మన గ్రామ పెద్దలు కపిలేశ్వరపురం మండల రైతు భరోసా కేంద్ర చైర్మన్ గారైన శ్రీ పుట్టా కృష్ణబాబు గారికి, కృష్ణమూర్తి గారికి, అలాగే ఇక్కడ వేదికను అలంకరించిన అందరికీ, అంటే ప్రత్యేకంగా ఒక్కొక్కరికి మనం టైం సమయాభావం వలన మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ, అంటే శివ గారికి, జయంత్ గారికి, మన పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కిషోర్ గారికి, మొత్తం అందరికీ కూడా మా పాఠశాల సిబ్బంది తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం మన మాస్టర్ చెప్పడం జరిగింది. మరి అడిగిన వెంటనే వాళ్ళు మనకి స్పందించి సహకారం అందించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఇక్కడ మనం అడిగిన వెంటనే వారి యొక్క సహకారాన్ని అందించి మనకి మన పాఠశాలకు మరి ఈ విధంగా ఇంచుమించు 45,000 రూపాయలు విలువ చేసే కుర్చీలు బహుకరించిన మన పెద్దల్ని ఎంతైనా మనం సన్మానించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ విధంగా మనం దాతల్ని మనం సన్మానించుకున్నట్లయితే మున్ముందు మనకి ఇంకా మన అవసరాలు తీరుస్తారని మన యొక్క కోరికతో, అంటే ఇదే విధంగా మన కృష్ణమూర్తి గారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఇంకా ఎంతో మంది దాతలు వస్తారని మన పాఠశాలను ఇంకా బాగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. మరి మనకి దాతల గురించి మనకి కొన్ని విషయాలు అంటే మనం అతి తక్కువ కాలం అవడంతో తెలియదు. ఇప్పుడు మన గ్రామ పెద్దలు శివ గారు, అలాగే ఇక్కడ మన సర్పంచ్ గారు రాంబాబు గారు తెలియజేసిన విషయాన్ని బట్టి మాకు అర్థమైందంటే అడిగిన వెంటనే స్పందించే దాన గుణం, దయాగుణం ఉన్న పెద్ద మనిషిగా మనకి కృష్ణబాబు గారు ఇప్పుడు బాగా మాకు అర్థమైంది. మరీ ముందు కూడా మనకి ఇంకా ఎన్నో సేవలు, వారి యొక్క సేవలు మనకి అవసరం. మరి ఈ విధంగా ఎప్పుడు కూడా ఎక్కడక్కడ విద్యని ప్రోత్సహించే దాతలు ఉన్నట్లయితే ఆ గ్రామం అభివృద్ధి చెందుతుంది. అంటే పాఠశాలలో కనీస వసతులు ఎక్కువ కల్పించినట్లయితేనే విద్యార్థులు బాగా చదువుకోవడానికి, వాళ్ళు చదువు చెప్పడం వచ్చిన గురువులకి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు వచ్చిన వెంటనే మాకు ఒక మాస్టర్ ఒక కౌంటింగ్ ఇచ్చారు. ఏంటంటే మా కుర్చీలే మాకు వేసారా అని. తప్పదు, మరి ఇక్కడ కుర్చీ లేకపోవడంతోనే నేను అడగడం జరిగింది. సార్ మరి అన్యత భావించొద్దు అనుకుంటూనే ఉన్నా మా కుర్చీ లేకపోవడంతో. మరి కృష్ణమూర్తి గారు చాలా ఆధ్యాత్మికంగా కూడా చాలా గుళ్ళకి, గోపురాలకి మనకి ఎక్కువ స్పందించి అడిగిన వెంటనే సహాయం చేస్తున్నారు. అదేవిధంగా మన పాఠశాల కూడా చేయడం జరిగింది. మున్ముందు కూడా మనకి వారి యొక్క అవసరాలు మాకు ఎక్కువగా ఉంటాయి, మేము వినియోగించుకుంటాం, వారి సేవలు వినియోగించుకుంటాం. మరి వారు ఎల్లప్పుడూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని, అలాగే వారు ఏం చెప్పినా మేము కూడా వారి అడుగుజాడలో నడుస్తూ వారు చెప్పిన విధంగా మేము ఉంటామని చెప్తూ మరి ఇక్కడ ఈ పాఠశాలకి ఇంకా
మా ఎదురుకుండానే మొన్న రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాలక వర్గాలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించారు. ఈ మేరకు శనివారం రాజమండ్రి రూరల్ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పచ్చదనం మరియు సుందరీకరణ కార్పొరేషన్ చైర్మన్ మరియు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన నాగేశ్వర్ అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కడియం మండలం వైసీపీ అధ్యక్షుడు జేగురుపాటి సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, కడియం మండల జేఏసీ ఇన్ఛార్జ్, తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తడాల చక్రవర్తి, రాజమండ్రి రూరల్ జేఏఎస్ ఇన్ఛార్జ్, తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తాటికొండ విష్ణుమూర్తి పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతోనే ధర్మపాలన సాధ్యమని, మనందరినీ భవిష్యత్తుకు నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అని తెలుగుదేశం పార్టీ నేతలు ముక్తకంఠంతో నొక్కి బొక్కాడించారు. ఆ ఇద్దరి నుంచి విజన్ ఉన్న నాయకుల్ని ప్రతి సమస్య అవగాహన చేసుకుని ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే సత్తా వారిలో ఉందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం స్థానిక మెయిన్ రోడ్లోని హోటల్ జగదీశ్వరిలో జరిగింది. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మహేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శులు కాశీ నవీన్ కుమార్, వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర టీఎన్ఎస్యు ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, రాజమహేంద్రవరం సిటీ పరిశీలకురాలు చెర్ల జగదీశ్వరి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈరోజు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం విస్తృత సమావేశం పెట్టుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున నాయకులు కానీ కార్యకర్తలు కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొని చాలా పెద్ద విజయవంతం చేయడం జరిగింది. అందుకని మనం ప్రతి నెల కూడా ఇక్కడ ఈ సమావేశం జరుపుకుంటున్నాం. పార్టీని ఏ విధంగా బలోపేతం చేయటం, తర్వాత 3 నెలల్లో ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఈ దృష్ట్యా పార్టీని ఏ విధంగా ముందుకెళ్ళి ఇక్కడ పెద్ద మెజారిటీతో రాజమహేంద్రవరం సీట్ని ఏ విధంగా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవాలన్నది కూడా ఎప్పుడు కూడా డిస్కషన్లో ఉంటుంది. అదేవిధంగా యువగలం పాదయాత్ర ముగింపుకు వస్తున్న సందర్భంగా లోకేష్ అన్న గారు ఈ నెల 20న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేయాలని కూడా పిలుపునివ్వడం జరిగింది. అన్ని విధాలుగా ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు నడవాలన్నదే మెయిన్ ఎజెండాగా ఇక్కడ ఉంది. కాబట్టి తప్పకుండా మనం ఏదైతే పల్స్ చూస్తున్నామో ప్రజల యొక్క ఇది చూస్తున్నాం కదా 2 నెలలుగా కూడా పరిణామాలు అన్నీ కూడా చూడడం నేపథ్యంలో ప్రజలందరూ కూడా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే మనం ఈ గత 2-3 రోజులుగా చూస్తున్నాము. వైసీపీలో సభ్యులందరినీ కూడా మారుస్తారు, ఎమ్మెల్యేసీ పాత వాళ్ళకి టికెట్లు ఇవ్వరు. ఇవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళలో ఒక అభద్రత భావం స్టార్ట్ అయ్యింది. ఎట్లాగా ఎన్ని చేసినా ఎవరిని మార్చినా పార్టీ అధికారంలోకి రాదని వైసీపీ పెద్దలందరికీ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తు వచ్చేది తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కలిసి వచ్చేదే ఈ పార్టీలే వస్తాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అన్ని విషయాలు వాస్తవాలు చెప్పాడు, భవానీ కూడా చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే పార్టీ క్రమశిక్షణ ఉండాలి. ఒక మీటింగ్ వచ్చామంటే మొన్న ఒక రోజున వచ్చారు. ఆ మీటింగ్కి మనకు అబ్జర్వర్స్గా వచ్చినటువంటి వ్యక్తులు మేము ఎక్కడైనా చూసాం కానీ ఎంత డిసిప్లిన్గా ఇది వచ్చిన వాడు కదలకుండా కూర్చున్నారు అనే మాట చెప్పారంటే నేను చాలా ఆనందించాను. ఎందుకంటే మన రాజమండ్రి సిటీలో ఒక డిసిప్లిన్ వరవడి నడుస్తుంది. అందరూ కూడా ఒక మాట మీద నాయకత్వం మీద నమ్మకంతో పనిచేస్తున్నారు. అలా పనిచేయకపోతే మనకు ఓట్లు వెరిఫికేషన్ 232 బూతులు కూడా ఒకసారి వెరిఫికేషన్ చేస్తాను. మిగతా నియోజకవర్గాలు ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఆ 232 నియోజకవర్గంలో ఏవైతే తప్పులు ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేశారు. అవన్నీ మన కమిషనర్కి ఇచ్చి వాటిని వెరిఫై చేయించాం. ఎవరైతే ఓట్లు లేవో ఆ ఓట్లు ప్రక్రియ మాత్రం
ప్రతిసారి మా అచ్చెన్నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఓట్లు విధానం జాగ్రత్తగా చూడండి. ఓడిపోతామనుకున్న వాళ్ళు ఇలాంటి ఓట్లు రాజకీయంగా జరుగుతున్న పరిణామాలపై చర్చించుకోవడం, ఏ విధంగా మనం రాజకీయంగా ముందుకు వెళ్ళడం, పార్టీ ఇస్తున్న కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం అన్న దానిపైన ప్రధానంగా విస్తృత స్థాయి సమావేశంలో చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఈ నెల విస్తృత స్థాయి సమావేశంలోని కీలకమైన అంశం తెలుగుదేశం పార్టీ యొక్క దశా దిశాన్ని నిర్దేశించే విధంగా ముందుకు సాగిన యాత్ర మన యువగలం పాదయాత్ర. అది 18వ తారీఖున విశాఖపట్నంలోని గాజువాకలో ముగుస్తున్న సందర్భంగా 20వ తారీఖున విశాఖపట్నం నుంచి సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరం సన్రెడ్ రిసార్ట్స్ అని ఉంది దగ్గరలోనే. మనకి ఎక్కడ ప్రాంగణం అన్నది కూడా తెలియజేస్తారు మన ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్ వాళ్ళు. ఆ ప్రాంగణంలో సుమారు 10 లక్షల వరకు జన సమీకరణతో ఈ యువగల ముగింపు సభని పూర్తి చేసుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీ ఉంది. ఏ విధంగా అయితే మనం రాజమహేంద్రవరంలోని మహానాడిని ట్రాన్స్పోర్ట్ కమిటీ, ఫుడ్ కమిటీ, డెకరేషన్ కమిటీ, నగర అలంకరణ కమిటీ, ఇలా అనేకమైన కమిటీలు వేసుకొని ఏ విధంగా అయితే మహానాడిని మనం ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉంటామో అదే విధంగా ఈ యువగల ముగింపు సభ కూడా మనం ఏర్పరచుకుంటా ఉన్నాం. అంటే అన్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఉత్తరాంధ్ర వారికి యువగలం అనేది పాదయాత్ర లేదు కాబట్టి అగ్రతాంబూలం జన సమీకరణలో వారికి ఇవ్వడం జరిగింది. మరి 2-3 గంటల దూరంలో ఉన్న ఉభయ గోదావరి జిల్లాల నుంచి, నియోజకవర్గాల నుంచి ఇంతమంది అని చెప్పి పార్టీ వాళ్ళు కూడా మనకు తెలియజేయడం జరిగింది. మరి 20వ తారీఖు బుధవారం అవడం వల్ల మనకి ట్రాన్స్పోర్టేషన్ కాసంత ఇబ్బందిగానే ఉంది. కాలేజీల నుంచి బస్సులు కూడా నిరాకరించట్లేదు కానీ భయపడతా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా కారు అనేది ఉంది. ఆ కార్లన్నీ కూడా ఇంతకుముందు కూడా మనం కొన్ని కార్యక్రమాలకి సుమారు 70-80 కార్లు మనం అందరం కూడా సేకరించుకొని కలిసి ఆ యొక్క మీటింగ్ కి ప్రయాణం చేసిన పరిస్థితులు కూడా మనకి గుర్తున్నాయి. అదే విధంగా ఇప్పుడు విశాఖపట్నానికి కూడా మన సొంత కార్లు ఎన్ని ఉంటాయి, ఆ పైన అవసరాన్ని బట్టి ఏ విధంగా చేయాలన్నది మణి గారు, రాధా గారు, జానకిరామ గారు ఇప్పటికే కూర్చున్నారు. దానిపైన కూడా మీతోటి మాట్లాడి ఎన్ని కార్లు వస్తా ఉన్నాయి, ఇంకా ఎవరు వెళ్ళాలనుకుంటా ఉన్నారు, ఏం చేయాలన్న దాని మీద మీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. బుధవారం సాయంత్రం మీటింగ్ కాబట్టి మనం బుధవారం మధ్యాహ్నం నుంచి బయలుదేరినట్లయితే ఆ యొక్క సమావేశాన్ని చూసుకొని ఏదైనా 7-8 గంటలకి ముగించాలనే ఆలోచనతో పార్టీ కూడా ఉంది. మళ్ళా మనం రాత్రికి మన స్వస్థలానికి కూడా చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా యువగలం పాదయాత్ర రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం కూడా తాకకుండా ఆయన అటు నుంచి వెళ్ళడం జరిగింది. మరి ఫోన్ చేసి అడిగారు, మీ అభిప్రాయం ఏంటి, మరి యువగలం పాదయాత్ర మీ వైపు రావాలా అని కూడా అడగడం జరిగింది. వస్తే బాగుంటుంది రోడ్ కప్ రైల్వే బ్రిడ్జ్ మీద, మేమైతే సిద్ధంగా ఉన్నాం అని కూడా తెలియజేశాం. మరి లోకేష్ గారి ఒక అభిప్రాయం ఏంటంటే సుమారు 55 రోజులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అన్యాయంగా అరెస్ట్ కాబడ్డారో, రాజమండ్రి జైల్లోనే ఉండడం జరిగిందో, వారి కుటుంబం మొత్తం కూడా ఇక్కడే ఉండడం, అనేకమైన కార్యక్రమాలు
భువనేశ్వరి గారి మొట్టమొదటి కార్యక్రమం ఒక క్యాండిల్ ర్యాలీ ఏదైతే ఉందో తిలక్ రోడ్ బాబా గుడి దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకొని వేలాదిగా ఆవిడ గాని బ్రాహ్మణి గారు కానీ రాజకీయంగా మొట్టమొదటి కార్యక్రమం ఏదైనా చేస్తున్నారనంటే చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ తర్వాత రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో చేయడం జరిగింది. అది మనం విజయవంతం చేసామన్న విషయం కూడా వారు గుర్తించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 20, 21, 22 తేదీల్లో శత్రు సంహార శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర తిరుపతి హోమం వివరాలు వెల్లడించిన కొంతమూరు షణ్ముఖ. దివాళీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రదానం. యువ మహిళా క్రికెట్కు 50,000 ఆర్థిక సహాయం. కృష్ణా జ్యువెలర్స్ బంగార వజ్రాభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభించిన రోడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి. విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి. ఘనంగా ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 25వ యూనివర్సల్ స్పోర్ట్ మీట్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.